భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న యుద్ధ భూమిలో ఏపీకి చెందిన వీర జవాన్ మరణించారు. మురళీ నాయక్ మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతపురం జిల్లా గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ ఆర్మీలో పనిచేస్తున్నారు. పాకిస్తాన్తో భారత యుద్ధం అంతకంతకు భీకరంగా మారుతుంది. తొలుత ఉగ్రదాడి, ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్ యుద్ధానికి కారణం కాగా పాక్ తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత యుద్ధ తీవ్రతను పెంచేస్తుంది. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో దేశ రక్షణ విధులలో నిమగ్నమైన తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. పాక్ జరిపిన కాల్పులలో మురళి మృతి చెందినట్లుగా అధికార వర్గాలు ధృవీకరించాయి. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధిలోని కల్లితండా మురళి నాయక్ స్వస్థలం కల్లితండానే అయినా అదే జిల్లా పరిధిలోని సోమందేపల్లి మండల పరిధిలో నాగినాయని చెరువు తండాలో పెరిగారు. సోమందేపల్లి విజ్ఞాన పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. విద్యాభ్యాసం తర్వాత భారత సైన్యంలో చేరిన మురళీ నాయక్ గురువారం నాటి పాక్ చొరబాటుదారులను అడ్డుకునే ఆపరేషన్లో పాలు పంచుకున్నాడు. ఈ క్రమంలోనే పాక్ వైపు నుంచి దూసుకువచ్చిన కాల్పులలో మురళీ నాయక్ వీరమరణం పొందారు. శుక్రవారం ఉదయం మురళీ నాయక్ మృతిని ధృవీకరించింది. అదే విషయాన్ని మురళీ కుటుంబానికి కూడా చేరవేశారు. ఈ వార్త విన్న వెంటనే మురళీ కుటుంబం కుప్పకూలిపోయింది. రేపు మురళీ పార్థివ దేహాన్ని ఆయన స్వగ్రామం అయినటువంటి కల్లితండాకు చేర్చనున్నట్లుగా సమాచారం. మురళీ మరణ వార్తతో ఆయన స్వగ్రామంలోనే కాకుండా ఏపీ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.